సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాట్లాడాను మాట్లాడతారు. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. చర్మకారులకు ఈ యొక్క డిసెంబర్ 7-8 తారీఖుల్లో కూడా మనకి లాగిన్ ఓపెన్ అవుతుంది. అందరూ కూడా 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని అదేవిధంగా ఈ యొక్క చర్మకార వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఈ యొక్క కళాకారులు ఈ యొక్క తన గుర్తింపు ఐడెంటిటీలతో మీరు ఈ యొక్క నమోదు చేసుకోవాలని వారి యొక్క సంబంధిత సచివాలయాల్లో చేసుకోవాలని మనవి. అదేవిధంగా ఈ యొక్క టప్పు కళాకారులు అయితేనేమి ఈ యొక్క జిల్లా ప్రజా సంబంధాల అధికారి అయినటువంటి డిపిఆర్ఓ ఆఫీస్లో మీకు 50 సంవత్సరాలు నిండి ఈ యొక్క టప్పు కళాకారులుగా మీరు విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆశా జ్యోతి మరి ఈరోజు ఆయన యొక్క 68 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మరి ప్రసాద్ గారు ఆయన ఆధ్వర్యంలోని కార్యక్రమం, అదేవిధంగా సిపిఐ మండల కార్యదర్శి రామదాస్ గారు, చర్మకారుల రాష్ట్ర కార్యదర్శి మరి రమేష్ గారు వీరందరూ కూడా పాల్గొని ఇక్కడ వచ్చినటువంటి ఆటో మరి గుత్తి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి దళితులందరూ కూడా పేరున చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముందు చెప్పింది. మరి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసారు చెప్పిన అందిన వాళ్ళందరూ కూడా మరి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ సురేంద్రన్ అయితేనేమి, రఫీక్ గారు అయితేనేమి, మరి సునీల్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా మరి నరసింహులు గారు మన ప్రజా టీవీ మన దళిత వ్యక్తి అయినటువంటి ప్రజా టీవీ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ధన్య శ్రీనివాసులు గారు వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి ముఖ్యం కారకులు మరి మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి వాళ్ళే. మరి అదేవిధంగా మరి నాయకులు మన రామాంజనేయులు గారు లోపలికి రావాలన్నా ఇప్పుడు కూడా మాట్లాడాలన్నా మరి ఆశయాలు కూడా ముందుకు తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి మనం చేస్తే ఈ కార్యక్రమంలో భాగంగా మన రామాంజనేయులన్న మాట్లాడతాడు. మన ఎస్పీ ఇన్స్టిట్యూట్లో ఒక దళితని చెన్నై సార్ని మన అనవసరంగా క్రిస్టియన్స్ బోధలు బోధిస్తున్నారని ఆయన మీద దండయాత్ర చేశారు. మన కలవవర్తి టెంపుల్ పాస్టర్ గారు ఎవరు, ఆయన బాబనాయన, ఆయన చేసే ఆయన మీద ఎవరైనా మీరు దండయాత్ర చేసిన రక కులాలు చేయడం లేదు. ఒక దళితుడు ఆయన గురించి చెప్తున్నారని, ఆయన దళితుడు కాబట్టి ఆయన ఆఫీసులోకి పోయి అగ్రపురాలన్నీ పోయి ఆయన దాడి చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితి మంచిది కాదు. దళితులమంతా ఏకమైతే మీరు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఇబ్బంది పడేది మీరు ప్రయాణాలు ఎదుర్కొంటారు. దయచేసి రాజ్యాంగంలో ఒకటే రాసినాడు అంబేద్కర్ సార్, అన్ని కులాలకి మద్దతుగా రాసినాడు. దాన్ని అనుసరించే ప్రతి ఒక్క సభ్యుడు గెలుచుకోవాలా. వాళ్ళ ఇష్టం, వాళ్ళ మతం గురించి చెప్పుకోవచ్చు, నీ మతం గురించి నువ్వు చెప్పుకో, అంతవరకు బాగుంటుంది. కానీ
అతడు ఒక దళితుడు కాబట్టి అతని మీద మీరు దండయాత్ర చేశారు కాబట్టి ఇది మీరు తెలుసుకొని అటువంటి ఎప్పుడు చేయకుండా చూడాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. ఈ రోజు మరి అనేక మంది రిజర్వేషన్ లో ఉంటారు. మన 12,000 ఓట్లు మన వ్యక్తి నాయకుడు. ఈ నాయకుడిని కూడా మరి ఈ యొక్క భారతదేశాన్ని ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి మతతత్వం ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ ఇవన్నీ కూడా మతాన్ని రెచ్చగొట్టి చేసేవాళ్ళు. కాబట్టి ఈరోజు బాబ్రీ మసీద్ కూడా పడగొట్టిన రోజు కరెక్ట్ కూడా చూడు ఎట్లా ఆలోచన విధానాలు వాళ్ళు ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన విధానాలని పక్కన దారి పట్టించడానికి కూడా కరెక్ట్ డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీదు అక్కడ పడగొట్టడం జరిగింది అయోధ్యలో. మరి ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని కూల్చి ఇచ్చేసారు. అప్పుడు చెప్పినాం ముంచుకొస్తున్నది మతోన్మాద గండం ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం, ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం. అయోధ్యలోని రాముడు నాడంటారా పాదురైనక్కడ గుడి గడతామంటారా గుడిలోనే ఉంటాడో దేవుడైతే రాముడు. అప్పుడు అత్వాని కూతలకు మరి ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన బ్రాహ్మణుడే. మరి ఇప్పుడు ఆయన షర్మిల గారి మొగుడు ఎవరు? ఆయన బ్రాహ్మణుడే. ఇక్కడ ఉండేటైనా కూడా బ్రాహ్మణుడే. నేను వద్దమ్మా ఉండండి. ఆయన మీదకి ఈయన మీదకి పోతే పద్ధతి కాదని చెప్తున్నాం. మరి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మన ప్రసాద్ గారు మాట్లాడతారు. మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మరి ఫోన్ చేస్తేనే పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ గారి మీద అభిమానంతో మన జాతి రక్త బంధువులందరూ కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి వర్ధంతికి ఇక్కడికి వచ్చేసినటువంటి మనందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండి ప్రతి ఒక్కరు కూడా యువతను ముందుకు తీసుకొని రండి, యువతకు తెలియపరచండి, యువతను ముందు పెట్టి మనం వెనకలుద్దాం, మనంతా అయిపోయింది వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి రాండి అని భంగపోతూ ఉన్నాం. ఇలాంటి భంగపోయే పరిస్థితి ఉండకుండా ఒక్క మాటతోనే ఒకరికిద్దరు ముగ్గురు నలుగురు జమ అయ్యి ఇలాంటి అంబేద్కర్ గారి కార్యక్రమాలకి ముందు ఉండాలని ఒక్కసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఇక్కడికి వచ్చేసి మా జాతి రక్త బంధువులందరికీ పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.